మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో లంసమ్ మన దగ్గర క్యాపిటల్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉంది. దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? డెఫినెట్గా మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ బాగుంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. బట్ ఏంటంటే ఇన్హరెంట్గా రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉండాల్సింది మేబీ 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఆర్ మేబీ 30-40 రూపీస్ కూడా ఉందన్నమాట. సో ఎక్స్పెన్సివ్ ప్రైసెస్ దగ్గర బై చేయటం అనేది సేఫ్ కాదన్న ఉద్దేశం కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా కునాల్ ఓరా ఏంటంటే పిఎన్బి పరిబాస్ వీళ్ళు ఏంటంటే రీసెర్చ్ అనలిస్ట్ అనమాట, ఎక్స్పర్ట్స్. వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఇన్ఫ్లో ఫండ్స్ స్ట్రాంగ్గా వస్తూ ఉన్నాయి బట్ అని చెప్పేసి, బట్ ఎట్ ద సేమ్ టైం ఓకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైం చూడండి, నితిన్ కామత్ వీరేంటంటే కో-ఫౌండర్ ఆఫ్ జెరోదా, వీళ్ళు కూడా ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది జరిగేప్పుడు దగ్గర దగ్గర మనకి డిసెంబర్లో జరిగింది. ఓకేనా, సో డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు మనం దగ్గర దగ్గర 4 నెలలు ఇక స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అంటే ఓ పక్క ఈ యొక్క కామెంటరీ చూస్తేనే ఆపర్చునిటీ మిస్ అయిపోతాం, అలానే ఇన్వెస్ట్ చేస్తే మేబీ ఎక్స్పెన్సివ్ ప్రైస్లో మనం బై చేసినట్టు అవుతుంది, అంటే చాలా ఎక్కువలో బై చేసినట్టు అవుతుంది కదా. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉంటాయి అంటే డెఫినెట్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసరికి సెక్టార్ అనమాట, టోటల్గా ఆటో సెక్టార్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆటో సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే మహీంద్రా కానీ టాటా మోటార్స్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇండివిజువల్ స్టాక్లో రిస్క్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ఎంసీజీ ఈ యొక్క సెక్టార్ చూడండి, ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే కంటిన్యూస్గా పెరుగుతుంది. రైట్, మనం ఒకసారి మంత్లీ చార్ట్కి వెళ్దాం. మంత్లీ చార్ట్కి వెళ్తే ఎక్కడో స్టార్ట్ అయిపోయింది 2010 నుంచి కూడా మనకి ఈ యొక్క ఇండెక్స్ ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో కంటిన్యూస్గా వెళ్తుంది, ఇంకా వెళ్ళొచ్చు కూడా చెప్పలేం కదా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి రిస్క్ని ఎక్స్పోజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఆ యొక్క సెక్టార్ నుంచి ఒక స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే 2014లో చాలా తక్కువ ప్రైస్లో ట్రేడ్ అయింది. దాని తర్వాత 80 రూపీస్ దాకా వెళ్ళిపోయింది, పైకి వెళ్ళింది. ఇది వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ స్టాకు. మనం ఇంతకుముందు చేసిన చార్ట్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ మొత్తం సెక్టారు, ఇది ఇండివిజువల్ స్టాక్. చూడండి, దాని తర్వాత 80కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 రూపీలో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇండివిజువల్ స్టాక్. అయితే ఈ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క సెక్టార్ మొత్తాన్ని బై చేయొచ్చు అనమాట. ఏది ఒకవేళ మనం బుల్లిష్గా ఉంటే ఈ సెక్టార్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా ఎఫ్ఎంసీజీ, దీంట్లో ఏంటంటే ఈటీఎఫ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. చాలా స్మాల్ కమిషన్ తీసుకుంటారు అండ్ ఏంటంటే మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ఎంసీజీ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ బై చేసుకోవచ్చు, లైక్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ, డాబర్ కానీ, ఐటీసీ కానీ మంచి స్టాక్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను ఆ ఇండివిజువల్ స్టాక్ రిస్క్ని కాకుండా కొంచెం సేఫ్గా ఉండే బెట్ తీసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట. ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా దగ్గర దగ్గర 348 దగ్గర అంటే రీసెంట్గా లాంచ్ అయింది. మంచి బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది 440 దగ్గర. అక్కడి నుంచి కూడా మనం రీసెంట్గా ఇన్వెస్ట్ చేసుకున్న ఈవెన్ 2023లో ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనకి డిసెంబర్లో ఏమైంది, నితిన్ కామత్ గారు మార్కెట్ ఎక్స్పెన్సివ్లో ఉందని చెప్పేసి చెప్పారు. బట్ స్టిల్ మనకి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ నుంచి కొంత రిటర్న్ అనేది జనరేట్ చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ సేఫెస్ట్ మెథడ్ అనమాట, ఇండివిజువల్ స్టాక్కి వెళ్ళి మనం స్ట్రగుల్ అయ్యే కంటే కూడా. సో ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 30-32% దాకా హైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫెస్ట్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఎంటైర్ ఆటో సెక్టర్ మీద స్టిల్ బుల్లిష్గా ఉన్నాం. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసరికి ఆటో సెక్టార్లో మనం చూస్తే మంచి బ్రేక్అవుట్ అనేది జరిగింది ఇక్కడ, ఏది జూన్ 2022లో. ఓకే, సో బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇండివిజువల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎంటైర్ సెక్టార్ అనేది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే ఫార్మా సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. అందులో ఏ స్టాక్ పైకి వెళ్తుందో అన్లెస్ అంటే ఏంటంటే టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా మనం దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఓకే, లేదు కామన్ పర్సన్గా మనం వెళ్తున్నాము, మనం ఎంత ఫోకస్డ్గా చేయలేము అనుకున్నప్పుడు ఏంటంటే బెటర్ ఇదనమాట.
సో ఆ టైంలో ఏం జరిగింది, మనకి ఫార్మా సెక్టర్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే కంటే కూడా మనం వెళ్ళి ఫార్మా ఈటీఎఫ్ అనేది బై చేసుకుంటే కూడా అక్కడ నుంచి రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. ఒకసారి ఫార్మా సెక్టర్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆటో సెక్టరు ఎంత చక్కగా పైకి వెళ్ళిందో, అదేవిధంగా రిటర్ను దాంట్లో కూడా ఇక్కడ ఎఫ్ఎంసీజీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఇది కూడా మనకి రీసెంట్గా ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో టెక్నికల్గా ఏంటంటే బ్రేక్అవుట్ చూడకపోయినా మనం సేఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనకు 60% దాకా రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి ఏం చేద్దామంటే మనం హెల్త్ సెక్టార్ చూద్దాం. ఎందుకంటే మనకి కోవిడ్ టైంలో చూడండి మంచి డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో ఎనీహౌ ఈ యొక్క హైన్ అయితే బ్రేక్ చేసుకుని అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఫార్మా సెక్టర్ బాగుంది కదా, ఆ ఫార్మా సెక్టర్కి సంబంధించిన ఈటీఎఫ్ ఒకటి చూద్దాం. ఫార్మా ఈటీఎఫ్ ఎక్కువ ఉన్నాయను, నిప్పాన్ ఒకటే కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఇది రీసెంట్గా లాంచ్ అయింది, ఏది 2021లో. ఓకే, సో ఎనీహౌ ఒకవేళ మనం ఎక్కడో మధ్యలో ఇన్వెస్ట్ చేసామనుకుందాం, అది ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్ దగ్గర, అక్కడి నుంచి కూడా మనకి 15 to 18% రిటర్న్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో ఐటీ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఐటీ సెక్టార్లో చాలా స్టాక్స్ మంచి మూమెంట్ అనేది ఇచ్చినాయి అనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా 2020లో. బ్రేక్అవుట్ అని కాకుండా మనం ఒక ఆపర్చునిటీ ఇన్వెస్టర్, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో మనకు ఐడియా లేదు, బట్ స్టిల్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి స్టాక్ మార్కెట్లో అనుకున్నప్పుడు ఏంటంటే ఈటీఎఫ్స్ అనేది బాగుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఐటీ ఈటీఎఫ్స్ చూద్దాం. ఇవేంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది ఒకసారి చూద్దాం. నిప్పాన్, ఎందుకంటే ఆ టైంలో ఇది లాంచ్ అయిందనమాట 2020లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లైండ్గా ఆ టైంలో ఎక్కడైనా బై చేసుకున్నా సరే మనకి ఇప్పుడు ఇప్పటికీ మనకి స్టిల్ ఏంటంటే 92% ఏది ఐటీ సెక్టార్లో ఈటీఎఫ్ బై చేసి పెడితే ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే డైవర్సిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ మోస్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఫ్రెండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి. ఓకే, ఈ బాండ్స్ ఏంటంటే మనం బై చేసుకోవచ్చు, లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి 7% నుంచి 7.8% దాకా ఓకే రిటర్న్ అనేది రావడం జరుగుతుంది పర్ యానం అనమాట. ఇది సేఫెస్ట్ బెట్, ఏది నాకు రిస్క్ తీసుకోవద్దు, నేను ఇప్పుడు మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉంది అని చెప్పేసి. ఈ విధంగా ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం సేఫ్గా ఉంటాం, మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేయగలుగుతాం. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.